తాము ఓడిపోయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు ఓడిపోక ముందు కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2018 నుంచినే ఈవీఎంల మీద అనుమానాన్ని క్రియేట్ చేసింది తెలుగుదేశం. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా వెళ్ళింది. ఫైనల్ గా వాళ్ళు చెప్పాక అక్కడ ఆగారు. ఈవెన్ ఓడిపోయాక ఈవీఎంలే అంటూ మాట్లాడుకొచ్చారు 2 ఏళ్ల పాటు. ఆ తర్వాత కేంద్రంతో గొడవ పెట్టుకోకూడదు, మనం భారతీయ జనతా పార్టీతో కలిసి సాగాలి అనుకున్నాక అప్పుడు మాత్రమే ఆ మాట మానేశారు. మనం ఎందుకు ఓడిపోయాం అర్థం కావట్లేదు అన్న పాయింట్ చుట్టూ వచ్చారు అప్పటికి. అట్లాగే అప్పట్లో గెలిచినటువంటి వైసీపీ ఇప్పుడు ఈవీఎంలు అంటది, ఇప్పుడు ఈ లెక్కలు చెప్తుంటది. కరెక్ట్, ఒక్క ఆస్పెక్ట్ లో కరెక్ట్, ఆయన తీసిన లాజిక్ కరెక్ట్, దానికి ఆన్సర్ మీరు నేను చేయలేము. బట్ నా దృష్టిలో అయితే ఆ లెక్కల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లాంటి కాన్సెప్ట్ ఉంటుందంటే ఆయన సగటు చెప్తున్నాడు. ఇప్పుడు అంబానీకి అదానీకి వచ్చిన ఆదాయాన్ని మన ఆదాయాన్ని కలిపి లెక్కగట్టి ఇద్దరికి కలిపి అంటే అంబానీ 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు, సాయి 2 లక్షలు సంపాదిస్తున్నాడు, 1 కోటి 2 లక్షలు పెట్టి తలసరి ఆదాయం అని లెక్క కట్టారనుకోండి, అప్పుడు 51 లక్ష పడుతుంది. కానీ నాకు వచ్చేది 2 లక్షలే, ఆయనకు వచ్చేది 1 కోటి రూపాయలు. దాన్ని సగటు అంటారు. తలసరి ఆదాయం అంటే ఆ లెక్క. అట్లాగే ఈయన సగటు చెప్తున్నారు దాన్ని.